భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో ప్రతిరోజుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వాటిలో ఈ రోజున ఇస్కాన్ సంస్థలో హరే రామ హరే కృష్ణ మూమెంట్ విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ గురువులలో అగ్రగణ్య స్థాయిలో నిలిచిన వారు శ్రీల ప్రభుపాద గురూజీ. మరి వారి ఆరాధనోత్సవం ఈరోజు. వారి రచనా శైలి అనేది చాలా అద్భుతంగా, చాలా గాంభీర్యంగా, అర్థవంతంగా, వైవిధ్యభరితంగా ఉంటుంది. వారు దాదాపుగా 70 పుస్తకాలకు పైగా రాశారు. వారు రాసిన రచనలన్నీ కూడా 80కు పైగా భాషల్లో అనువదించబడ్డాయి. 12 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 14 సార్లు వారు ఉపన్యాసం చేస్తూ ఖండాంతరాలు విశేషంగా పర్యటించారు, జ్ఞాన వ్యాప్తి చేశారు. ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అసలు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతా సారాంశం ఏంటి, అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, అది మనం ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలి, కృష్ణతత్వంలోని మాధుర్యాన్ని, కృష్ణతత్వంలోని ఆంతర్యాన్ని, కృష్ణతత్వంలోని అణువు పరమాణువులోని పరమార్థాన్ని ప్రతి ఒక్కరికి కూడా చాలా సులభమైన శైలిలో అందించి అందరి హృదయాలను దోచుకున్నారు. వారి సమాధి బృందావనంలో ఏర్పాటు చేశారు. శ్రీల ప్రభుపాదకు సంబంధించి ఈ రోజున శిష్యులంతా కూడా విశేషంగా వారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో ఈ రోజున మనం కార్తీక పురాణానికి సంబంధించి విషయం ఏమిటి అని అంటే, అసలు కర్మ ఎలా ఏర్పడుతుంది, కర్మ ఎలా మనకు బంధనం అవుతుంది, మరి ఆ బంధనం నుంచి మనం ఏ రకంగా విముక్తి పొందాలి అంటే, దీనికి సంబంధించి మనం ఇంతకు పూర్వం తెలుసుకున్న కథలో ఎంతో చక్కగా ఏంటంటే దీపస్తంభ ప్రశంస మనం తెలుసుకున్నాం. అందులో ఒక స్తంభం దీపం పెట్టడం వల్ల ఆ స్తంభం మనిషిగా మారింది. అతను వేసిన ప్రశ్న అన్నమాట, అసలు కర్మ ఎలా ఏర్పడుతుంది, కర్మ బంధనం ఏంటి, కర్మ బంధనం నుంచి విముక్తి ఏంటి అని. అంటే అసలు దీనికి సంబంధించి ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఈ దేహం ఏంటి, శరీరం ఏంటి, దీనికి సంబంధించిన వివరణ ఈ అధ్యాయంలో చాలా చక్కగా పొందుపరిచారనమాట. ఇప్పుడు సర్వేంద్రియాలతో కూడుకున్నది శరీరం, అవునా? ఈ శరీరం చేసే కర్మ వల్ల మనకు మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ శరీరం మారుతూ ఉంటుందే కానీ ఆత్మ అనేది నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, ఎన్నటికీ అరిగిపోదు, తరిగిపోదు, కృంగిపోదు అన్నమాట. ఒక దేదీప్యమైన దివ్య జ్ఞాన ప్రకాశంతో వెలిగేదే ఆత్మ అన్నమాట. ఆత్మానంద రసానుభూతిని ఎవరైతే ఆస్వాదిస్తారో వారికి పరమానందం కలగటమే కాకుండా పరమపద సోపాన సద్గతి కూడా లభిస్తుంది అనటంలో కూడా సంశయం లేదు. అయితే మనం చేసే పనుల వల్ల మనకు శరీర ధారణ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ శరీరం ఇంద్రియంతో కూడుకొని ఉంటుందో ఆత్మ దీనికి అనుసంధానమై ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా ఏంటంటే నేను, నాది, అహం బ్రహ్మాస్మి, అలాగే సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టుగా ఈ ఆత్మ పరమాత్మ ఎప్పుడైతే ఏకత్వ భావన ఉంటుందో, అయితే ఈ ఆత్మ వేరు పరమాత్మ వేరు అని ఒక సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. అయితే ఈ జ్ఞానంతో కూడిన భక్తి మార్గంతో ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవాలి అని ద్వైతంలో చెప్తూ ఉంటారు. అద్వైత స్థితిలో ఏంటి, ఆత్మ పరమాత్మ రెండు ఒకటి అంటారు. కానీ అది అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఆ జ్ఞానం వక్రదారి పట్టి అనర్థాలకు దారితీస్తుంది అన్నమాట. విశిష్ట అద్వైతంలో ఏం చెప్తారు అని అంటే, ఆత్మ వేరు పరమాత్మ వేరు ప్రకృతి వేరు అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంద్రియములతో కూడిన ఈ శరీరము, బుద్ధి, మనస్సు ఈ సాంగత్యం వల్ల ఏంటంటే ఒక ఆత్మ పరిణితి చెందుతూ ఉంటుందన్నమాట. అయితే వృద్ధాత్మ, యవ్వనాత్మ అని కూడా చెప్తూ ఉంటారు. జ్ఞానంలో బాగా అభివృద్ధి చెందిన ఆత్మ వృద్ధాత్మ అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, శరీరం అనేది ఏమొస్తుంది, పుట్టుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది అన్నమాట. కానీ ఆత్మ అలా ఉండదు, ఎప్పటికీ కూడా శాశ్వతంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషి నేను నాది అన్న తీసి పక్కన పెడతాడో
అతనికే ఆత్మ జ్ఞానం లభిస్తుంది అన్నమాట. నేను నాది, ఇది నేను చేస్తున్నాను, ఇది నాది అని ఎవరైతే అనుకుంటారో వారు జ్ఞానహీనులనే చెప్పాలన్నమాట. ఎప్పుడైతే నేను నాది అన్నది త్యజిస్తారో, ఇది నేను కాదు, ఇది పరమాత్మ మన చేత చేయిస్తున్న పని. ఇప్పుడు ఒక సత్కర్మ మనం చేసామో మనకు ఆ బుద్ధి పుట్టింది అని అంటే అది సుకర్మ అన్నమాట. మనకు మంచి ఆలోచనలు రావటం కూడా సుకర్మ అన్నమాట. సో చెడు పనులు చేయాలన్నా కూడా అది దుష్కర్మ అన్నమాట. సో ఎప్పటికైనా పూర్వజన్మ, ప్రస్తుతం, మళ్ళీ పునర్జన్మ, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. అయితే ఈ జన్మ పరంపరలకు కారణం కర్మ బంధనం. అంటే ఏంటిది? మనకు సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని అంటూ ఉంటారు. మనం చేసే పనులు, మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన ఒక కర్మకు కారణం అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ఆలోచన రాహిత్య స్థితిలో ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆలోచన రాహిత్య స్థితిలో ఉంటాయో కర్మలు తగ్గిపోతాయి. కర్మలు తగ్గిపోతే జన్మ పరంపరలు అనేవి తగ్గిపోతాయి. అప్పుడు ఏంటి, మనం ఈ ఆత్మ పరమాత్మను చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ శరీరం అనేది అశాశ్వతమైనది, కానీ ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది, పరిపూర్ణమైనది, జ్ఞానవంతమైనది. ప్రతి ఒక్కరూ కూడా వారి అంతరాలలోకి వెళ్ళి వాళ్ళు పరిశోధన చేయాలి. ఈ పని ఎవరు చేశారు పరిపూర్ణంగా అంటే రమణ మహర్షి గారు చేశారు. అంటే ఆయన అరుణాచలం వెళ్ళి ఆయన ఎంతో చక్కగా అక్కడ ఏకాంతంలో కూర్చొని అసలు నేను ఎవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏ పని మీద వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం చెయ్యబోతున్నాను, ఏం చేస్తే ఏం కలుగుతుంది, ఈ ఒక్క సందేహాలకు కూడా ఆయన ఒక సమాధానాన్ని వారు కనుగొన్నారనమాట. అందుకనే మౌనంలో కూడా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని వారు సొంతం చేసుకున్నారు. చాలామంది కూడా అరుణాచలం వెళ్ళిన వాళ్ళంతా కూడా రమణ మహర్షి గారు వారు ఎదురుగుండా కూర్చుంటే చాలు వారికి ఉన్న సంశయాలన్నీ కూడా సమసిపోతాయి అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి జ్ఞాన వృద్ధి కావాలి అని అంటే ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను నాది అన్నది త్యజించాలి అన్నమాట. ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది? మనం ఒక సత్కర్మ చేస్తే. అందుకనే ఈ కార్తీక మాసంలో వేకువజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం, చక్కగా స్నానం చేయటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సబాహ్య అభ్యంతర శుచి కలుగుతుందన్నమాట. సో స్నానం వల్ల ఏంటి, కేవలం మన శరీరంలో ఉన్న మురికి పోవటం మాత్రమే కాదు, ఎప్పుడైతే మనకి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది లభిస్తుంది. నీళ్లకు జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. నీళ్ళకి ఎంతో ఎనర్జీ ఉంటుంది. మీరు చూడండి, ఇలా దిగాలుగా ఉన్న వారికి కూడా కొంచెం నీళ్ళు ఇట్లా స్ప్రింకిల్ చేస్తే చాలు ఉత్తేజం అయిపోయి చాలా చురుగ్గా ఉంటారు. వాడిపోయిన చెట్టుకు కూడా మనం కొంచెం ఇట్లా నీళ్లు చల్లితే చాలు అది మళ్ళీ వికసించి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నీళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది. అందుకని అటువంటి నీటిలో మనం ప్రాతకాలం ఎప్పుడైతే స్నానం చేస్తామో మన శరీరంలో ఉన్న రుగ్మతులన్నీ దూరం అయిపోతాయి. ఎప్పుడైతే మనకు ఉన్న రుగ్మతి అనేది దూరం అయిపోయి మనం చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నాము అని అంటే ఏమవుతుందంటే మన ఆలోచన శక్తి అనేది పెరుగుతుందన్నమాట. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అప్పుడు మనం చేసే దీపారాధన వల్ల సత్వరజ సమో గుణాలు అనేవి సమస్థితికి వస్తాయి. ఆ తర్వాత సృష్టి స్థితిలో కారకులైన త్రిమూర్తులు, త్రితత్వాలు, త్రిస్వరూపాలు వాటికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దైవ దర్శనం చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి అని అంటే ఆ దైవీ లక్షణాలు మనకు లభించే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి ఒక్కడూ కూడా ఆ దైవత్వ లక్షణాలతో నిండి ఉండాలి, ఆ రకమైన కారుణ్యము, దయా ఉండాలి అని చెప్పి, ప్రేమ నిండిన హృదయంతో మెలగాలి అని చెప్తూ ఉంటారు. అందుకనే కార్తీక మాసంలో ఎందుకు ఇలా చెయ్యమన్నారు అని అంటే దాని వెనకాల ఎన్నో అర్థాలు, ఎన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ ఏంటనంటే ఈ శరీరం అనేది నేను కాదు, ఈ శరీరం ఒక ఆత్మస్వరూపం. ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. అంటే ఏంటి, నేను నాది అన్నది తీసి ఎప్పుడైతే పక్కకు పెడతామో అప్పుడు జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోమని కార్తీక మాసం పురాణంలో ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 17వ రోజు నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి తదితర వస్తువులు, దానములు, ఔషధములు, ధనం, పూజించాల్సిన దైవం అశ్విని దేవతలు, జపించాల్సిన మంత్రం ఓం అశ్విన్యౌ వైద్యౌ తే నమః స్వాహ. ఫలితము సర్వ వ్యాధి నివారణం, ఆరోగ్యం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి.
For more videos like this, subscribe Big TV channel.